శాసనసభని, సభలో ఉన్న గాంధీ మహాత్ముడిని, సభలో ఉన్న గాంధీ తాత ఫోటో ముందు ప్రశ్నించడానికి ధైర్యం లేని వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. నిన్న రాప్తాడ్ నియోజకవర్గంలో హెలికాప్టర్ డ్రామా, ఇవన్నీ కూడా తనలో ఉన్న అసహనాన్ని బయటపెడతా ఉన్నాయి. అక్కడ జరిగిన సంఘటనలకి ఫ్యాక్షన్ గొడవలు ఆపాదించి అక్కడ కూడా రాజకీయ లబ్ధి పొందాలని, అక్కడ కూడా కుటుంబాన్ని ఆదుకుంటారనే మాట రాకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టాలా, లేకపోతే అక్కడ పరిటాల సునీత గారి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను తిట్టాలా, ఈ ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపడాల. హెలికాప్టర్ దగ్గర వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చూస్తే పోలీసులు ఎంత సంయమనంగా అక్కడ వ్యవహరించారు. మాట్లాడితే బట్టలు ఉడదీస్తాను. ఇది ఏం మానసిక జబ్బో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. మొన్న విజయవాడ సబ్ జైలుకి వచ్చి బట్టలు ఉడదీస్తానంటాడు. నిన్న రాప్తాడు వెళ్ళి పోలీసుల గురించి, ఎంతోమంది కష్టపడి చదువుకొని వాళ్ళు రకరకాల పోస్టుల్లో ఉద్యోగాల్లో ఉన్నారు. మరి వాళ్ళ ఎందుకు బట్టలు ఉడదీస్తానని చెబుతున్నావు? వీటికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నీ మీద దగ్గర నువ్వు ఇచ్చిన అప్డేట్లోనే 29 కేసులు ఇవాళ రకరకాల కోర్టుల్లో, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, అట్లాగే వివేకానంద రెడ్డి హత్య కేసు దాకా చాలా కేసులు నడుస్తూ ఉన్నాయి. నువ్వు మాట్లాడావు, సోదరులోకి విసిరేస్తాను, చొక్కాలు పట్టుకుంటాను, కాలంలో పట్టుకుంటాను అని పిచ్చి ప్రలాపంలో మాట్లాడావో, ఏ భాష అయితే ఆ రోజు 5 ఏళ్ళు నువ్వు వాడావో అదే భాష ఇవాళ నీ మాజీ శాసనసభ్యులు, నీ మాజీ మంత్రులు లెక్కల కేసుల్లో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, సెంటు పట్ట ఇవాళ జైల్లో ఉన్నాడు కావచ్చు, బయట ఉన్నాడు కావచ్చు, పారిపోయిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడే భాష నీ భాష. మళ్ళీ కార్యకర్తలను కూడగట్టుకోవడానికో, నాయకులను కూడగట్టుకోవడానికో, జరుగుతున్న అభివృద్ధికి ఆటంకం కల్పించాలనో అమరావతిలో పెద్ద ఎత్తున పనులు మొదలయ్యాయి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ ధ్వంసం చేసి నువ్వు చేసిన దుర్మార్గాన్ని గత 10 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా సరిదిద్ది డయాఫ్రమ్ వాల్ పనులు పరిగెత్తిస్తుంటే తట్టుకోలేకపోతున్నావు, ఓడలేకపోతున్నావు, ఏడలేకపోతున్నావు. అట్లాగే అమరావతిలో ఓ పక్క నిర్మాణాలు వేగవంతంగా ముందుకెళ్ళడానికి ప్రణాళికలన్నీ పూర్తి చేసుకొని, టెండర్లు పూర్తి చేసుకొని పనులు జరుగుతుంటే ఓడలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు. అట్లాగే రైల్వే జోన్ పేరెత్తడానికే భయపడ్డ నువ్వు వైజాగ్లో ఇవాళ రైల్వే జోన్ భవనాల నిర్మాణం జరుగుతూ ఉంటే చూసి ఓడలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో భూములు అమ్మేసి పెద్ద ఎత్తున 1000 కోట్లు దోపిడీ చేద్దామని నువ్వు పెట్టుకున్న లంచ్ మీటింగ్లు, డిన్నర్ మీటింగ్లు, 5 ఏళ్ళు నువ్వు చేసిన విధ్వంసాలకి పులి స్టాప్ పెట్టి ఆంధ్రులకు విశాఖ ఉక్కు అనే విధంగా ఆ విశాఖకి కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావడం కానీ, లేకపోతే విశాఖ ఉక్కుని మళ్ళీ అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి ఇంకా ప్రొడక్షన్ పెంచి ఏ విధంగా ముందుకెళ్ళాలని అక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. వరలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాల కోసం, అట్లాగే P4 విధానం ద్వారా ప్రతి పేద కుటుంబంలో కళ్ళల్లో ఆనందం చూడాలి. 20 లక్షల పేద కుటుంబాలని సమాజంలో ఎవరైతే పైకి వచ్చారో
అందరూ కూడా కలిసి ప్రభుత్వం, ప్రజలు, మరి ఎవరైతే వాళ్ళ ఉన్నతమైన స్థానాల్లో అటు పారిశ్రామికంగా మరి విద్యా వ్యవహారాల్లో ముందున్న వ్యక్తులంతా కూడా మరి 10 కోట్లు వాళ్ళ మరి గుంటూరు జిల్లాలో మరి ఒక లిఫ్ట్ ఇరిగేషన్కి మేము నిర్మాణానికి డబ్బులు ఇస్తామని అక్కడ దాతలు ముందుకు వచ్చారు.